మా బతుకు మాది. ఈ కథను రచించిన వారు డి కామేశ్వరి గారు. మంచినీళ్ళ సీసా మర్చిపోయాను అనుకుంటూ తలుపు తీసుకువెళ్లిన సుజాత మంచినీళ్ళ సీసాతో తిరిగి వచ్చి తలుపు దడాలను వేసింది. ఎర్రబడ్డ ఆమె ముఖం ఆ విసురు చూసి ఏమిటి, ఏమైంది అన్నాడు ఆశ్చర్యంగా ప్రసాద్. సుజాత తిరస్కారంగా చూసి తల తిప్పుకుంది, జవాబివ్వకుండా. ఏమిటి అన్నాడు మళ్ళీ. ఛ, వయసుకు తగ్గట్టు ఉండరు, అనవసరంగా వెళ్ళాను అంది కోపంగా. ఏమైంది సరిగా చెప్పు విసుగ్గా అన్నాడు. వెళ్ళి చూడండి ముసలాళ్ళ సరసాలు పచ్చిగా అలా హాల్లో తిరస్కారంగా అంది. సంగతి విని ప్రసాద్ తేలిగ్గా నవ్వేశాడు. అదా, ఇంకా ఏమిటో అనుకున్నాను. ఏమిటోయ్, పాపం మా నాన్న అమ్మల్ని మరీ ముసలాళ్ళం చేసి మాట్లాడకు. ఆయన మొన్నేగా రిటైర్ అయింది. 58 అంటే ఈ రోజుల్లో నడివేసి కింద లెక్క. పాపం వాళ్ళకి ప్రత్యేకించి ఓ గది లేదు. ఏదో అవకాశం చూసి సరసాలాడుకుంటే పానకంలో పొడకలా నువ్వు వెళ్ళావు హాస్యంగా అన్నాడు. ఛీ ఊరుకోండి, పెద్దవాళ్ళు కాస్త డిగ్నిఫైడ్గా ప్రవర్తించాలి, ఇలా చీప్గా. ఏయ్ సుజా, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, కాని పని ఏం చేస్తున్నారు? ప్రతిదానికి పెడార్థాలు తీస్తే ఎలా? అసలు మనం పిల్లల గది వాళ్ళకిచ్చి పిల్లల్ని హాల్లో పడుకోమనాలి, మనదే తప్పు. అవును పాపం, ఈ వయసులో వాళ్ళకి గదులివ్వాలి, మరి చదువుకునే పిల్లలకి ప్రైవసీ లేకుండా ఎలా? దురుసుగా అంది సుజాత. సర్లే పడుకో, వాళ్ళ పాటలేవో వాళ్లే పడతారు, నీకేం బాధ అంటూ లైట్ ఆర్పేశాడు ప్రసాద్. అవతల హాలులో కమలమ్మ ఛ, కోడలేమనుకుందో మనల్ని చూసి సిగ్గుగా అంది. అంటే మీరు మరీనూ వయసుతో పాటు సరసాలు ఎక్కువవుతున్నాయి. నలుగురు తిరిగే హాల్లో భర్త వంక కోపంగా చూసింది. ఏం చేశాం? నీవు పడుకుంటే నీ మంచం మీద కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నావు, అదీ తప్పేనా? అయినా సరసాలాడే వయసు ఇంకా దాటిపోలేదు మనకు. మన ఇష్టం మనది. ఎవరో ఏదో అనుకోవడానికి ఏముంది ఇందులో? అసలు ఇలా హాల్లో పడుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉంది. కర్మ, మన కర్మ కొద్దీ మనకో ఇల్లంటూ లేకుండా పోయి కొడుకింట్లో ఉండాల్సి వచ్చింది. రామ్మూర్తి గారు చాలా అసహాయంగా అసంతృప్తిగా అన్నారు. సరేలే, లైట్ ఆర్పి పడుకోండి అందావిడ అటు తిరిగి పడుకుంటూ. అంకుల్, సాయంత్రం మీ ఆఫీస్ దగ్గరికి వస్తాను, మీతో కాస్త మాట్లాడాలి. ప్లీజ్ నా కోసం కాసేపు వెయిట్ చేస్తారా? మీతో అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు ప్రసాద్. ఏమిటి సంగతి? ఏ విషయం మాట్లాడాలి? పోనీ మీ ఇంటికి రానా? మీ నాన్నని చూడొచ్చు అవతల నుంచి సాంబశివరావు అన్నాడు. వద్దులేండి, నేనే వస్తాను ఆఫీస్కి, వెయిట్ చేయండి. సాయంత్రం ప్రసాద్ వచ్చాక ఇద్దరూ క్యాంటీన్లో కాఫీ తాగుతుండగా ప్రసాద్ చెప్పిన విషయం విన్న సాంబశివరావు ఆశ్చర్యంగా చూశాడు. ఎందుకు హఠాత్తుగా మీ నాన్న ఈ నిర్ణయం తీసుకున్నాడు? కారణం ఏదైనా ఉందా? ఇంట్లో ఏదైనా గొడవలా? అప్పే, చెప్పుకోవలసినంత ఏం గొడవలు లేవు. గత ఏడాదిగా కలిసే ఉంటున్నాంగా, అందుకే సడన్గా నాన్నగారు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం బాధ అనిపించింది. ఎన్ని రకాలుగా అడిగినా ఆయనేం చెప్పడం లేదు. మీకు బాగా ఫ్రెండ్ కదా, మీరు చెబితే వింటారేమోనన్న ఆశతో చెబుతున్నాను. కొడుకు ఉండి ఓల్డేజ్ హోమ్కి పంపేశాడన్న నింద నా మీద పడదా అంకుల్? అది ఆయనకి ఎందుకు అర్థం కావటం లేదో మరి. అయినా అంత కర్మ ఏం వచ్చింది? మీరోసారి మాట్లాడండి, మనసులో మాట చెబుతారేమో. పద, ఇప్పుడే వస్తాను. మాట్లాడడానికి వేరే ముహూర్తం కావాలా ఏంటి? నీ స్కూటర్ ఉందిగా, వెళదాన్రా అన్నారు సాంబశివరావు. ఏమిటోయ్ నల్లపూసవయ్యావు, ఎన్నాళ్ళయింది కనిపించి? మిత్రుణ్ణి చూసే అన్నాడు రామ్మూర్తి. స్నేహితుడు కొడుకుతో కలిసి రావటం చూసిన రామ్మూర్తికి సంగతి అర్థమైంది. నాయనా, నీలా నేనింకా రిటైర్ అవ్వలేదుగా, ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి. ఏదో మీ వాడు నీ మీద కంప్లైంట్ చేస్తే ఆఫీస్ నుండి ఇటే వచ్చాను. ఏమిటి సంగతి? ఏదో గొప్ప నిర్ణయం తీసుకున్నావట. ఓ, మా వాడు రాయబారానికి పంపాడా నిన్ను? నవ్వుతూ కొడుకు వంక చూశారు రామ్మూర్తి. ప్రసాద్ ముఖం గంటుపెట్టుకుని, రాయబారం ఏముంది, మిత్రుడి మాటలైనా మీకు రుచిస్తాయేమోనన్న ఆశతో చెప్పాను అంతే అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఏమిటి రామ్మూర్తి, ఏమైంది? నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు పాపం మీ వాడు చాలా నొచ్చుకుంటున్నాడు. అది సరే, రేపు ఉదయం 9 గంటలకు నిన్నో చోటికి తీసుకెడతాను. వీలుంటుందా రావటానికి? వస్తే అక్కడ ఈ విషయం మనం మాట్లాడుకుందాం. నీ సందేహ నివృత్తి అప్పుడు చేస్తాను. 8:30 కల్లా వస్తాను, రెడీగా ఉండు అన్నారు రామ్మూర్తి. ఎక్కడికో చెప్పు, వీలవడానికేముంది? ఆదివారమైగా, తప్పకుండా వెడదాం. ఎక్కడికి తీసుకెడతావు? కుతూహలంగా చూశారు సాంబశివరావు.
రేపటి వరకు నన్నేం అడక్కు, మిగతా విషయాలుంటే చెప్పు రామ్మూర్తి నవ్వుతూ అన్నారు. లోపల నుంచి కమలమ్మ కాఫీ తెచ్చిచ్చి, బావున్నారా, చాలా రోజులైంది వచ్చి అంటూ నవ్వుతూ పలకరించింది. ఏవో పనులమ్మా, ఇంకో 4 నెలల్లో మా వాడి జాబితాలోకి చేరతాను కదా, అప్పుడు ఇంక తీరికే అంతా. అవునేమిటి, మీ ఆయనగారేదో గొప్ప నిర్ణయం తీసుకున్నారట, నీకు చెప్పే చేశాడా? సాంబశివరావు నవ్వుతూ అడిగాడు. కమలమ్మ భర్త వంక అర్థవంతంగా చూసింది. ఆయన చిద్విలాసంగా నవ్వుతూ కూర్చున్నాడు. గొప్ప నిర్ణయం అని మేము అనుకోలేదు, కానీ తెలివైన నిర్ణయం అని మాకు అనిపించింది, కమలమ్మ గడుసుగా అంది. ఓహో, అయితే ఇద్దరూ కలిసి చేసిన నిర్ణయమేనన్నమాట. మా వాడి సస్పెన్స్ రేపటిదాకా పొడిగించాడు. సరే, వేచి చూడక తప్పదు కదా. కాఫీ కప్పు కింద పెట్టి లేచి నించున్నారు సాంబశివరావు. ఉదయం 9 గంటలకు రామకృష్ణ మఠం నుంచి బస్సు బయలుదేరింది. బస్సు ఎక్కాక రామకృష్ణాశ్రమం నడుపుతున్న ఓల్డేజ్ హోమ్కి తీసుకెడుతున్నావు? సాంబశివరావు అడిగారు. ఓ, నీకు తెలుసన్నమాట. కీసరగుట్ట దగ్గర వీళ్ళదో ఆశ్రమం ఉంది. ప్రతి ఆదివారం ఇక్కడి నుంచి బస్సు వెడుతుంది. నీకు ఆ ప్రదేశం చూపిస్తేనే తీసుకున్న నిర్ణయం సరైందేనని అంగీకరిస్తావు. ఓసారి నీకు అదంతా చూపించాలి. రమ్మని పిలుద్దామనుకునేలోగానే మా వాడు ఈ కబురు నీకు చేరేశాడు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అన్నాడు ప్రసాదరావు. మాకు ప్రశాంతంగా, హాయిగా, ఏ బాదరబందీ లేకుండా ఉండాలనిపించింది. పిల్లలు ఇళ్లలో ఉండి వాళ్ళని ఇబ్బంది పెడుతూ మనం ఇబ్బందిగా ఎందుకు బతకడం? చూడు సాంబశివం, ప్రతి వారికి చిన్నో పెద్దో ఏదో తలదాచుకునే కొంప ఉండాలి. నా దురదృష్టం కొద్దీ రిటైర్ అయ్యేలోగా చిన్న ఇల్లైనా కొనలేకపోయాను. మన మధ్యతరగతి సంసారులకి సొంత ఇల్లు అందని ఆశ అవుతుందనుకో, కానీ మరీ ఇలా ఎవరూ లేని వాళ్ళల్లా మీరిక్కడ ఉండడం మీ అబ్బాయికి ఇష్టం లేనట్టుంది. నా దగ్గర బాధపడ్డాడు అన్నాడు సాంబశివం. రామ్మూర్తి గారు అదోలా నవ్వారు. లోకం ఏమనుకుంటోందనన్న బాధ ఓవైపు, మరోవైపు మే ఇంట్లోంచి వెళితే ఎదుర్కోవలసిన ఇబ్బందులు తలుచుకుని భయపడుతున్నాడులే. తల్లిదండ్రుల మీద ప్రేమ భక్తి కంటే స్వార్థం ఎక్కువైంది ఈనాటి పిల్లల్లో. ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయటం ఆరంభించాక ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ పెరిగింది ఈ మధ్య. ఇల్లు కాపల, పిల్లల సంరక్షణ, అమ్మమ్మలు నాయనమ్మలుంటే ఇంటి పని బాధ్యత, తాత ఊరికే ఉన్నాడని పిల్లల చదువుల బాధ్యత, ఇన్ని లాభాలున్నాయి కదా. అన్నిటినీ మించి పిల్లల్ని వదిలి నిశ్చింతగా ఉద్యోగాలు చేసుకోవచ్చు ఆడా మగాను. అంచేత మన వాళ్ళకి పెద్దవాళ్ల విలువ తెలిసి వచ్చిందిలే నవ్వుతూ అన్నారు రామ్మూర్తి. మరి మన విలువ గుర్తించి నిర్లక్ష్యం చేయనప్పుడు మరి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు అన్నారు సాంబశివరావు. చూడు సాంబశివరావు, మాకు ఈ 2 గదుల కొంప జైలు ఖానాలా అనిపిస్తుందయ్యా. వాళ్ళకో గది, పిల్లలకో గది పోతే హాలు మాకు. కూర్చున్నా, చదువుకున్నా, పడుకున్నా ఆ గది ఒక్కటే. అపార్ట్మెంట్ లైఫ్లో ఇమడలేకపోతున్నా. ఇది వరకు రోజుల్లో వయసు పైబడ్డ వాళ్ళు కాస్త కాళ్ళు చాపుకుని వీధి వరండాలో పడక్కుర్చీలో కూర్చుని వచ్చిపోయే వాళ్లతో కబుర్లు, పేపర్ చదవడం, మొక్కలు పని చేస్తూ నీళ్లు పోస్తూ అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేసేవారు. ఆడవాళ్లంటే మండువాలు, వెనక వరండాలుండేవి. నలుగురు కలిసి కబుర్లు ఆడుకుంటూ పనులు చేసుకునేవారు. అప్పడాలు ఒత్తుకుంటూ, పప్పులు బాగు చేసుకుంటూ, ఏం లేకపోతే వామనగుంటలో ఆడుతూ రామాయణ భాగవతాలు చదువుకునేవారు. మా చిన్నప్పుడు ఇంటి నిండా జనం ఉండేవారు. ఆ జనం ఫ్రీగా తిరిగే ఇళ్ళు, పెరళ్ళు ఉండేవి. మనవలతో ఆడుకుంటూ కోడళ్ళు పని చేసుకుంటే చంటి పిల్లల్ని ఆడించేవారు అమ్మమ్మలు, మామలు. తాతలు పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పేవారు. ఇప్పుడు ఇల్లు చిన్నది. హాలులో మా ఇద్దరికి 2 దివాన్లు, రాత్రికి పడకలవుతాయి. పిల్లలు చదువుకోవాలంటూ వాళ్ళకి గది ఇచ్చారు. రోజంతా హాలులో కాస్త కాలు చాపుకు కింద కూర్చునే చోట్లేదు. వాళ్ళ స్నేహితులొస్తే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అన్నిటికంటే మా ఆవిడ పాపం చాకిరీకి తట్టుకోలేకపోతోందయ్యా. పెళ్ళైన కొత్తలో అత్త, ఆడబిడ్డలు, మరుదులకి చాకిరీ, పిల్లలు పుట్టాక వాళ్ళకి, ఇప్పుడు మనవలకి. పాపం అనిపిస్తుంది. కోడలు 8 గంటలకల్లా వెళ్ళాలి. ఉదయం ఆ అమ్మాయి కాస్త సాయం చేస్తుందనుకో, కానీ మొత్తం బాధ్యత భారం ఈవిడ మీద పడుతుంది. పని మనిషి చేత పనులు చేయించటం, అది రాకపోతే తను చేసుకోవటం, వంట వార్పు. మధ్యాహ్నం కాస్త నడుం వాల్చేసరికి స్కూల్ నుండి పిల్లలు వస్తారు. 7 అయితే కానీ కోడలు రాదు.
మళ్ళీ సాయంత్రం వంట. ఇది ఆవిడ సంసారంలా బాధ్యత నెత్తిన పడింది. పాపం ఆవిడకి ఇంకెప్పుడు విశ్రాంతి? అవుననుకో, పిల్లలకి మన ఆసరా, వాళ్ళు మనకు అండా కదా. ఆ, వినడానికి బాగానే ఉంటుందయ్యా. మన పిల్లల్ని మనం పెంచుకున్నాం అంటే అప్పుడు ఓపిక వేరు. అంతేకాక కొట్టుకున్నా తిట్టుకున్నా మన ఇష్టం. అంతేకాక రిటైర్ అయ్యాక బాధ్యతలుండవు. హాయిగా సినిమాలకి షికార్లకి తిరగొచ్చు. మంచి పాట కచేరీకో, డాన్స్ ప్రోగ్రాంకో, గుళ్ళు గోపురాలు చూడడానికి ఊర్లు వెళ్ళాలని ప్లాన్లు. ఏదీ కుదరడమే లేదు. ఇల్లు బందికానా అయిపోయింది. పొద్దుట పని, సాయంత్రం పిల్లలొచ్చేవేళ. పిల్లలొచ్చాక ఒంటరిగా వదిలి ఎలా పెడతాం? కొడుకు కోడలు వచ్చేసరికి రాత్రి అవుతుంది. అంత రాత్రి ఇంకెక్కడికి వెళ్ళేది? పిల్లలకి సెలవులప్పుడు వెళ్ళండి అంటాడు మావాడు. ఆ రోజు మాకంటే వాళ్లే ముందే ఏదో ప్లాన్ చేసుకుంటారు తిరగడానికి. పోనీ అప్పుడైనా మమ్మల్ని కలుపుకోరు. నేనేం నేరంగా అండం లేదు. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. అయ్యో, అమ్మా నాన్న అనుకోరుగా. ఎంతకని పుస్తకాలు, ఎంతకని టీవీ. ఆ టీవీ కూడా పిల్లలున్నంతసేపు. పిల్లలు చదువుకుంటున్నారు, డిస్టర్బెన్స్ అంటారు. ఉదయం ఎవరూ లేనప్పుడు చూడాలి. మంచి సీరియల్సు మధ్యాహ్నం రాత్రులు కదా వస్తాయి. మా ఆవిడ పాపం కొట్టుకుంటుంది టీవీ కోసం. పెట్టేసరికల్లా సౌండ్ అన్నా తీసేయండి, పిల్లలు చదవరు అంటుంది కోడలు. శని ఆదివారాలు వచ్చాయంటే పిల్లలు కార్టూన్లు పెట్టుకుంటూ మమ్మల్ని అసలు చూడనివ్వరు కదా. చూడు, ఇవన్నీ చెబితే చిన్న విషయాల్లాగే ఉంటాయి. అనుభవించిన వారికే అర్థం అవుతాయి. దక్షిణాన గుడులన్నీ తిరిగి రావాలని ఎంతో ఉంది. ఇప్పుడెలా అమ్మా? ఎండాకాలం సెలవుల్లో వెళ్ళండి అంటాడు. ఆ ఎండల్లో మేం ప్రయాణం చేయలేక మానుకున్నాం. ఊళ్ళో మంచి నాటకాలు, ప్రోగ్రాంలు ఎన్నో అవుతున్నాయి. హాయిగా ఇద్దరం వెళ్ళి కూర్చోవచ్చు. కానీ ఇంటి కాపలా అయిపోయింది మా బతుకులు. చూడు సాంబశివరావు, అందుకే కాస్త మాకై మేము ఈ ఆఖరి రోజుల్లో బాదరబందీలు లేకుండా ఉండాలని ఉందయ్యా. ఇంకా మా బతుకులు ఎన్నాళ్ళకి తెల్లవారుతాయో. 10 ఏళ్ళో, 15 ఏళ్ళో, 20 ఏళ్ళో ఎవరికి తెలుసు? మేం కాటికి కాచుకున్న మరీ ముసలాళ్ళం కాదు కదా. మాకు ఇవి తీరని సరదాలు, ముచ్చట్లు. వాటిని తీర్చుకోవాలనుకోవడం తప్ప. చూడు, ఆఖరికి మేం ఇద్దరం మాటామంతి కష్టం సుఖం చెప్పుకోవడానికి మాకంటూ ఓ గది లేదు. మొన్న ఓ రోజు మా కోడలు మా ఇద్దరినీ కాస్త సన్నిహితంగా చూసి ముఖం చిట్లించుకుని విసవిస వెళ్ళిపోయింది. మేమేదో కాని పని చేస్తున్నట్టు. నాకింకా 60 అన్నా లేదు. అన్ని సరదాలు సరసాలు చంపేసుకు బతకాలంటావా? పిల్లలు చిన్నవాళ్లప్పుడు వాళ్ళ పెంపకం, పెద్దయ్యాక బరువు బాధ్యతలు అన్నీ తీరాక విశ్రాంతి కోరుకోవటం తప్పు కాదు కదా. మేం వెళ్ళటం తప్పు కాదు కదా. అంగీకారంగా తల ఆడించాడు సాంబశివరావు. అవునులే, పోనీ మీ వాడికి వివరంగా చెప్పకపోయావా సంగతి ఇది అని? చెప్పాను. ఇన్ని మాటల్లో కాకుండా మాకు కాస్త ప్రశాంతంగా ఇష్టం వచ్చిన వేళకి నచ్చిన చోటికి వెళ్ళాలని ఉంది. ఈ బాదరబందీలింక మాకొద్దు అని నా నిర్ణయం చెప్పాను. చెప్పాగా మే ఇంట్లోంచి వెళితే వాళ్ళ ప్రాబ్లమ్స్ తలుచుకుని గాబరా పడుతున్నాడు. అదే అలవాటవుతుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరి ఇళ్లల్లో తల్లిదండ్రులు ఉంటున్నారేమిటి? ఏదో మాల ఓ కొంపలేని వాళ్ళు ఉంటారు. నాకేదో పెన్షన్ వస్తుంది. ప్రావిడెంట్ ఫండు, గ్రాట్యుటీలు చేతిలో ఉన్నాయి కదా. ఓ 1,00,000 పెట్టి రూము కొన్నాను. మిగతాది కాస్త బ్యాంకులో ఉంది అవసరాలకి. పెన్షన్లో ఇద్దరికీ చెరో 1,500 అక్కడ భోజనానికి కట్టాలి. ఇంకో 1000 పై ఖర్చులకి సరిపోతుంది. ఈ మాత్రంగానైనా లేనివాళ్ళు పిల్లలతో ఉండక తప్పదు. వాళ్ళకంటే మేం నయం కదా. అందుకే ఎవరికీ ఇబ్బంది లేని నిర్ణయం తీసుకుని స్వతంత్రంగా ఎవరి పాటికి వారుండడం మంచిది కదా. నీవన్నదే నిజమేలే. ఈ రోజుల్లో ఎవరికీ భారంగా ఆధారపడాలనుకోవటం లేదు. ఇదేదో వాళ్ళ మీద కోపంతో తీసుకున్న నిర్ణయం కాదని వాడికి చెప్పు. వాడిని చిన్నబుచ్చాలని కాదు. లోకం ఏమనుకోదు. ఈ రోజుల్లో ఎవరి గోల వారిది. అడిగినా 4 రోజులు అడుగుతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్లే సాల్వ్ చేసుకుంటారు. అలవాటైపోతుంది. ఇదివరకులాగా జాయింట్ ఫ్యామిలీలు ఇంకా ఈ అపార్ట్మెంట్ సంస్కృతిలో ఈ పట్టణాల్లో కుదరదు. కాస్త హాయిగా తిరిగే చోటు కూడా లేక జైలులా ఉంది మాకు. అందుకే స్వచ్ఛమైన గాలి, నీరు ఉండి మానసిక ప్రశాంతత దొరికే చోటికి వెళుతున్నారని నువ్వే వాడికి చెప్పాలి. మాటల్లో బస్సు ఆశ్రమం చేరింది. చుట్టూ బోలెడు ఖాళీ స్థలం, మధ్యలో ఆశ్రమం, ఆఫీసు, దగ్గర చిన్న ప్రార్థనా మందిరం. గేటులోంచి బస్సు లోపలికెళ్ళి ఆగింది. పద, ముందు ఆఫీస్ దగ్గరికి వెడదాం దారి తీశాడు రామ్మూర్తి.
ఆఫీసులో కూర్చున్న ఆయన రామ్మూర్తిని చూసి పలకరింపుగా నవ్వాడు. ఎప్పుడు వస్తున్నారు అని అడిగాడు. ఇదిగో పెన్షన్ పేపర్లో అడ్రస్ మార్పించి పోస్టాఫీసు బ్యాంకులకి కొత్త అడ్రస్ చెప్పాలి. ఫస్ట్ కల్లా వద్దామని అనుకుంటున్నాను. ఈయన సాంబశివరావు అని మా స్నేహితుడు. ఈ ఆశ్రమం పరిసరాలు చూపించాలని తీసుకొచ్చాను. వెళ్ళండి, చూపించిరండి, ఈలోగా టీ తెప్పిస్తాను అన్నాడు మేనేజరు. ఆశ్రమం అంతా తిప్పి చూపించాడు రామ్మూర్తి. ఒక్కో గదిలో 2 మంచాలు, ఓ స్టూలు, కుర్చీ, ఓ ఇనుప బీరువా, గదికి ఆనుకుని చిన్న ఎన్క్లోజ్డ్ వరండా. భార్యాభర్తలు కలిసి ఉండవచ్చు. వరండాలో స్టవ్ పెట్టుకుని ఉదయం కాఫీ కలుపుకునే ఏర్పాటు చేసుకున్నారు కొందరు. వంటగది, పెద్ద గ్యాస్ స్టవ్లు, డైనింగ్ హాల్లో ఒక్కసారి 25-30 మంది కూర్చునే పెద్ద టేబుల్, రిక్రియేషన్ రూమ్లో పేపర్లు, మ్యాగజైన్స్, క్యారమ్, చెస్ ఆడుకోవడానికి బోర్డులు ఉన్నాయి. ఉదయం కాఫీ టిఫిన్ 7:30కి ఇస్తారు. మధ్యాహ్నం లంచ్లో పప్పు, కూర, పులుసు, పచ్చడి, పెరుగుతో భోజనం. 4 గంటలకు టీ, బిస్కెట్లు, ఏదైనా ఒక పండు. రాత్రి 7:30 కల్లా రొట్టె, కూర, అన్నం, పప్పు వగైరాలతో డిన్నర్. డైనింగ్ రూమ్కి రాలేని వారికి క్యారియర్ గదికే పంపిస్తారు. కాస్త దూరంలో చిన్న గుడి. ఓ 50 మంది దాకా కూర్చుని ప్రార్థన, భజన, మెడిటేషన్ వగైరాలు చేసుకోగలిగినంత మండపం ఉన్నాయి. అంతేకాక వాకింగ్కు వెళ్ళడానికి చుట్టూ బోలెడు స్థలం. ఆఫీస్ ముందు చిన్న గార్డెన్, చుట్టూ పెద్ద మొక్కలు. చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఆ వాతావరణం చూసి చాలా బాగుందయ్యా. సిటీ ట్రాఫిక్, జనాలకి దూరంగా హాయిగా ఉంది మనస్ఫూర్తిగానే అన్నాడు సాంబశివరావు. అందుకే బాబు, చూడగానే నాకే ఆశ్రమం నచ్చింది. ఊర్లోకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వెళ్ళడానికి బస్సులున్నాయి. పిల్లల్ని, బంధువుల్ని చూసి రావచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓ పూట గడిపి వెళ్ళొచ్చు. ఒంటరితనం అనిపించకుండా ఆవిడికి నేను, నాకావిడ ఉండనే ఉన్నాము. ఇంతకంటే ఏం కావాలి? మనం కోరుకునే ప్రైవసీ మనకుంటుంది. పిల్లల మీద ఆధారపడ్డామని మనం భారం అయ్యామని పిల్లలు అనుకో అక్కర్లేదు. ఏమంటావు అన్నాడు రామ్మూర్తి. సాంబశివరావు అంగీకారంగా తల ఆడించాడు. ఆయన మొహం చూస్తే బాగా ఇంప్రెస్ అయినట్టే కనిపించింది. మధ్యాహ్నం లంచ్ అక్కడే చేసి సాయంత్రానికి ఇద్దరు తిరిగి వచ్చారు. నాన్న ఏమన్నారు అంకుల్, మాట్లాడారా? ప్రసాద్ మర్నాడు కలిసి ఆరాటంగా అడిగాడు. సాంబశివరావు నవ్వి, నేను అక్కడ ఓ రూమ్ బుక్ చేసుకుందామని అనుకుంటున్నానోయ్. అంత హాయిగా ప్రశాంతంగా ఉందక్కడ అన్నారు. ప్రసాద్ ముఖంలో అసహనం, ఆరాటం చూసి భుజం తట్టి, చూడు ప్రసాద్, రోజులు మారాయ్యా. ఈనాటి తల్లిదండ్రుల దృక్పథాల్లోనూ మార్పు వచ్చింది. వాళ్ళ బాధ్యతలు తీరాక ఎవరికీ భారం కాకుండా మిగిలిన బతుకు బతకాలనుకుంటున్నారు. వయసులో ఉండగా తీరని కోరికలు వయసు పైపడక ముందే తీర్చుకోవాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు మేము ఏమి లోటు చేశాము? అయినా వాళ్ళకి తీరని కోరికలంటూ ఏమున్నాయి? మీరేదో లోటు చేశారని కాదు. మరి నేను చెప్పేది పూర్తిగా విను. ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక భార్య, భర్త, పిల్లలు సంసారాల్లో తల్లిదండ్రులకి చోటెక్కడుంది? మరీ గతి లేనివారు, సర్దుకు బతక్క తప్పని వారు పిల్లల ఈసడింపులకి గురవుతూ బతుకుతున్నారు. అదృష్టవశాత్తు మీ నాన్నకి తన బతుకు తాను బతకగలిగే ఆదాయం ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో నువ్వు బాధపడాల్సిందేమీ లేదు. ఎవరేమనుకుంటారోనన్న భయమూ లేదు. నీ సంసారం, నీ పిల్లలు, నీ బాధ్యతలు నువ్వే పరిష్కరించుకోవాలి. నాణానికి 2 వైపులా చూడాలి. అలా చూస్తే మీ నాన్న నిర్ణయం సరైనదేనని నాకు అనిపించింది. లివ్ అండ్ లెట్ లివ్ అన్నది ఏ కాలానికైనా వర్తించే మాట. అంచేత అనవసరంగా మనసు పాడు చేసుకోకు. వాళ్ళు మీకు దూరంగా వెళ్ళినంత మాత్రాన మీకు పూర్తిగా దూరమైనట్టు కాదుగా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వాళ్ళని చూసి రావచ్చు. అలాగే వాళ్ళ కొడుకు, కోడల్ని, మనవలను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి వెడుతూ ఉంటారు. మనుషులు దూరంగా ఉన్నప్పుడే అభిమానాలు మరింత పెరుగుతాయి. ఈ విషయాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకో అంటూ అభిమానంగా భుజంపై తట్టాడు సాంబశివరావు. కథ సమాప్తం.